ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. వరుస ఓటములు పార్టీ క్యాడర్ను కుంగదీస్తున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లోనూ పరాజయం పాలైంది. దీంతో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో క్యాడర్ పక్కచూపులు చూస్తుంది. కాంగ్రెస్ బీజేపీల్లో చేరేందుకు సిద్ధమవుతోంది. పార్టీ కంచుకోట ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ పతనంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలిచిన పోరుగడ్డ ఓరుగల్లులో బీఆర్ఎస్ కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎలక్షన్స్ తో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాజయం ఎదురైంది. దీంతో ఆ పార్టీ మరో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదనే ఉద్దేశంతో క్యాడర్ చెల్లాచెదురవుతోంది. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే విజయం సాధించారు. అంతేకాకుండా 2014, 2019 లోక్సభ ఎలక్షన్స్ లో వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలుచుకుని బలమైన పార్టీగా ఆవిర్భవించింది. అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి కీలకమైన నేతలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కూటికి చేరారు. దీంతో పార్టీ బలం పెరగడంతో 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 జడ్పీ చైర్మన్లతో పాటు మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలుచుకుని బలమైన శక్తిగా ఎదిగింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో కేవలం జనగామ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. రాష్ట్రంలోనూ అధికారాన్ని కోల్పోయింది. దీంతో పాటు పార్లమెంటు ఎన్నికల వేళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తన కూతురు కావ్యను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దించి ఎంపీగా గెలిపించుకున్నారు. కడియంతో పాటు వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం బీజేపీలోకి వెళ్లారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఎవరికి వారు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు కీలక నేతలు చాలా మంది హస్తం, కమలం పార్టీల సభ్యత్వం తీసుకున్నారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. లోక్సభ ఎలక్షన్స్ లో పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే 2వ స్థానంలో నిలిచింది. మిగతా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే పోలింగ్ జరిగింది. ఈ పరిణామాలన్నీ క్యాడర్ను కుంగతీశాయి. మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసిన మాలోతు కవితకు కూడా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయారు. ఇక్కడ బీజేపీ బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలవటం కొంత ఉపశమనంగా భావిస్తున్నారు. అయినా ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీల్లో ఒక్కటి కూడా గెలవకపోవటం క్యాడర్ను నిరాశకు గురిచేసింది. వరుస ఓటములతో కారు పార్టీ భవిష్యత్తుపై నేతల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై అభిమానం, ఉద్యమ పార్టీ అన్న భావనతో కొందరు పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ తమ పొలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని కొందరు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉంటాయనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా రాజకీయాలు మారబోతున్నాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఈ క్రమంలో పలువురు కాషాయ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు వినిపిస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 175కు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ముందుగానే పార్టీ మారి అసెంబ్లీ సీటుపై కర్చీఫ్ వేసుకోవాలనే ఆలోచనకు వచ్చిన గులాబీ నేతలు పక్కచూపులు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. మొత్తానికి వరుస ఓటములు గులాబీ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు గులాబీ బాస్ ఎలాంటి అడుగులు వేస్తారనేది ఓరుగల్లు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎదురు దెబ్బలు తప్పటం లేదు. 2009 నుంచి వరుసగా 4 పర్యాయాలు గెలిచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పట్టు నిలుపుకోలేకపోయింది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది.
ఉద్యమ సమయంలోనే కాకుండా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కారు పార్టీ వైపు నిలిచిన పట్టభద్రులు కాంగ్రెస్ బీజేపీకి అవకాశం లేకుండా చేశారు. అయితే గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో బైపోల్ జరిగింది. సిట్టింగ్ సీటును గెలవాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఏనుగుల రాకేష్ రెడ్డిని బరిలోకి దించింది. కానీ ఓటమి తప్పలేదు. రెండో ప్రాధాన్యత ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో తొలిసారి కాంగ్రెస్ బాగా వేసింది. కాగా ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమితో డీలా పడ్డ గులాబీ శ్రేణులను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటమి మరింత కుంగదీస్తోంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న కారు పార్టీ క్యాడర్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.